నువ్వు 35 లక్షలు ఎప్పుడు ఇస్తున్నావు? చర్చికి సమాధానం ఎప్పుడు చెప్తున్నావు? చర్చిలో క్షమాపణ ఎప్పుడు చెబుతున్నావు? అసలు నీ దగ్గర ఇప్పుడు 35 లక్షలు ఉన్నాయా? ఎంత ఉన్నాయి? అందులో ఎంత అన్యాయగ్రంథమైనవి? వాటన్ని వివరాలు కూడా అడిగినందుకు మొన్న బ్రహ్మనాయుడు గారు 25వ తారీఖు నిన్న ప్రెస్ మీట్ పెట్టి అవాకులు జవాకులు అబద్ధాలు అబ్బా ఏమి యాక్సిడెంట్ అద్భుతమైన నటనా వైద్యంతో మన గుండాల సోనం గారు తల్లిపాలు తాగి రొమ్ము గుర్తినటువంటి గుండాల సోనం గారు మాట్లాడటం అనేది ఇది వినుకొండ రాజకీయ చరిత్రలో ఇది ఒక సువర్ణ అధ్యాయం లాగా జనాల మధ్యలో నిలిచిపోయింది. మీరు నిన్న పెట్టిన ప్రెస్ మీట్ మేలు చేసిన వాడికి చెయ్యర కొట్టినట్టు చేశారండి. ఇది మొదలుకొని మీరు ఏదైనా ఉంటే పోరాటం చేయండి. ఈ దళితుల మీద దాడులు జరుగుతుంది ఈ కూటమి ప్రభుత్వం, వాటి మీద లేదా మేము ధర్నాలు చేస్తాం, మాతో పాటు రండి. వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారం కోల్పోయిన రోజు నుంచి కూడా పోరాటంలోనే ఉన్నాం మేము ఈ వినుకొండ నియోజకవర్గంలో. మా బ్రహ్మనాయుడు గారు మేము ఆస్తుల మీద సార్ మేము ఇట్లా ఫైట్ చేస్తున్నాం సార్, మాకు బాగా ఇబ్బందులుగా ఉన్నాయంటే అప్పటికప్పుడు ఎంఎన్ ప్రసాద్ గారిని మరుసటి రోజే సిలువు బాగా కొట్టిన మరుసటి రోజే ఎంఎన్ ప్రసాద్ గారిని పంపి దాని మీద మనం ప్రెస్ మీట్ పెట్టాలని చర్చిలో ఇదే చర్చిలో ప్రెస్ మీట్ పెట్టి ఇది తప్పు ఇది కరెక్ట్ కాదు అని చెప్పించాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మాకు వెన్నుదన్నుగా ఉంటున్నాడు. ఈ ఆస్తుల్లో ఎవరు దిగటానికి వీల్లేదు. ఈ రోజు కాకపోతే రేపైనా సరే ఈ ఆస్తులు ఈ చర్చికి ఏబిఎఫ్ఎంఎస్ అనే చర్చికి చెందాలి అని అనుకున్న ఏకైక వ్యక్తి బ్రహ్మనాయుడు గారని గుర్తించాలి. ఈ వినుకొండ ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. బ్రహ్మనాయుడు గారి మనసేందో ఈ వినుకొండ ప్రజలందరికీ తెలుసు. ఇలాంటి ప్రెస్ మీట్లు నువ్వు 10 పెట్టినా ప్రజలు నమ్మే స్థితిలో లేరని ఇది గుర్తించుకొని ఇక మీదటైనా మీరు మంచిగా మలిచి ఇది లెగిస్తే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీలో ఉన్న అబద్ధాలు చెప్పమాకన్నా. నువ్వేడుంటే మాతో పాటు ఉంటావు. సరే బయటకు పోయానా నువ్వు పార్టీ తరఫున పోరాటం చేయాలి, అంతేగాని మా మీద పోరాటం చేసేవి ఏందన్నా నువ్వు బ్రహ్మనాయుడు గారి మీద. ఎంత తప్పన్నా ఇది. అదేమంటే జగన్ కోసం నీకు పదవి ఇచ్చింది, జగన్ కోసం నేను కష్టపడి చేశాను. ఎప్పుడన్నా నువ్వు కష్టపడి చేసింది? ఇవాళ నువ్వు ఎవరితో మిలాఖత్తులో ఉన్నావన్నా? ఎవరితో మిలాఖత్తు? ఎవరి దగ్గర మంచిగా ఎవరి దగ్గర చేరాలనుకుంటున్నావు? చేరు. నువ్వు ఎక్కడ చేరినా మాకు పని లేదు, నువ్వు ఎక్కడ చేరినా మాకు పని లేదు. నువ్వు ఎక్కడ చేరు, ఏ పార్టీలైనా చేరు, వాళ్ళ పార్టీ కోసం పనిచేయి, తప్పులేదు. అంతేగాని ఈ పార్టీలో ఉన్నానని అబద్ధం చెబుతూ బ్రహ్మనాయుడు గారికి సీట్ రాకూడదని నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసావనా? నువ్వు ఎంత తిరిగావనా? ఎంత కష్టపడ్డావనా? మామూలుడు ఏమంటానా? నువ్వు ఎంత పెద్దోడువనా? ఇంత తెలిసినోడివి, ఇంత రాజకీయ. నేను మీడియాలో ఇంతమంది అన్నలు అందరూ ఉన్నారు చూశానన్నా, కానీ నీలాంటి తెలియకలోడు ఎవరు లేరన్నా. ఇది మొదలుకొని ఇక మీదట బ్రహ్మనాయుడు గారి మీద ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు కొంచెం నీకు చేసిన మేలును మర్చిపోకూడదనా. నువ్వు ఏది చేసినా కానీ నీకు చేసిన మేలు మర్చిపోకూడదని హితవు పలుకుతున్నానన్నా.